ఇవాళ ఎపిసోడ్లో ప్రేరణను చూసినప్పుడు ఏమనిపించింది మాస్టరు? భయం వేసిందా లేదా కోపం వచ్చిందా? నాకేంటో ఆ రెండూ వేసింది. డిస్కస్ చేసుకుందాం ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు. స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతే ఫస్ట్ వితిక అండ్ పునర్నవి ఇద్దరు అయితే ఎంటర్ అయిపోయారు. వితికాకి ఏంటి తేజను పట్టుకుని ఏమైనా సింపతికి ఏమైనా ట్రై చేస్తామేమో అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు టాస్క్లో పడిపోతే పక్కకి వెళ్ళి అసలు వాళ్ళు గ్రూప్ ఆడుతున్నారు, వాళ్ళు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు, నాకైతే ఓవర్ లేరు, ఏ సపోర్ట్ లేదు అన్నట్టుగా అలా మాట్లాడడం ఎందుకు అని అంట ఆ క్వశ్చన్. సో ఆబ్వియస్లీ ఆ సిచ్యువేషన్లో ఎలా అనిపించింది, ఇప్పుడు ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే టాస్క్ అవతల వాళ్ళు చెప్తే యువతల వాళ్ళు ఈజీగా పెట్టగలిగే టాస్క్ అది. సో కాబట్టి ఆ సపోర్ట్ వల్ల ఈజీగా వాళ్ళు గెలిచేస్తున్నారు. అలాంటి కైండ్ ఆఫ్ సపోర్ట్ తేజకి దొరకలేదు అని తేజ అక్కడ బాధపడ్డాడు అనమాట. సో ఆ బాధలో ఇంటెన్షన్గా సింపతి క్రియేట్ చేద్దామని లేదు, సింపతి ద్వారా తనేదో సాధిద్దామని లేదు. అసలు బేసిక్గా సింపతి అనేది బిగ్ బాస్లో ఎలా వర్కౌట్ అవుతుందని, బిగ్ బాస్లో ఏ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయని తేజకి తెలిసినంత పర్ఫెక్ట్గా ఇంకెవరికి తెలియదేమో. ఎందుకంటే తను అంత క్లియర్గా ఒక్కొక్కటి అబ్జర్వ్ చేసి ఉన్నాడు కాబట్టి. అసలు లాస్ట్ సీజన్లోనే చూసుకోండి, ఆయన నామినేట్ చేసిన ప్రతి ఒక్కరూ వెళ్ళిపోయేవారు. ఆయన ఎలిమినేట్ అయ్యే వరకు కూడా ఆయన ఎవరెవరినైతే నామినేట్ చేస్తాడో మొత్తం అందరు వెళ్ళిపోయారు. అది ఆయనకి గేమ్ పైన ఉన్న అవగాహన. అండ్ ఈ సీజన్లో వచ్చినప్పుడు కూడా బయట ఎవరికి ఎలా ఉంటుంది, ఇంతమంది గౌతమ్ మీద పడుతుంటే గౌతమ్కి బయట సింపతి రావచ్చు. అండ్ ఫ్యామిలీ వీక్లో వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి ఆ ఎలిమినేషన్లో కానీ లేకపోతే స్టేజ్ బైక్ వచ్చిన వాళ్ళు కానీ అదే పనిగా వాళ్ళ పొజిషన్స్ని పెట్టిన ఆధారంగా కానీ అండ్ గ్రూప్ గేమ్ని మాటికి స్పెసిఫై చేస్తూ చెప్తుంటే కానీ ఈ గ్రూప్ గేమ్ అవుతుంది నాకు ముందే తెలుసు. ఎందుకంటే నేను వాళ్ళ ఫ్యామిలీ వీక్ కంటే నేను ముందే గెస్ట్ చేశాను, నేను గెస్ట్ చేసినట్టే అదే అయింది అని తను అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు అనమాట. సో హీఈస్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. సో అంత నాలెడ్జ్ ఉన్నోడు ఇక్కడ సింపతి కోసం ట్రై చేస్తాడని నేనైతే అనుకోవట్లేదు. అండ్ తర్వాత విష్ణు అండ్ పృథ్వీకి సంబంధించి ఇవి మీ ఇద్దరి మధ్య ఉండే ఫ్రెండ్షిప్ వల్ల గేమ్ అనేది స్పాయిల్ అవుతుందా అని అంటే అసలు ఆ క్వశ్చనే లేదు. నా వైపు నేనైతే కరెక్ట్గానే ఉన్నాను, బాగానే వెళ్తున్నాను అన్నట్టుగా పృథ్వీ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. విష్ణు అంతే కాన్ఫిడెంట్గా ఉందా? విష్ణు కూడా కాన్ఫిడెంట్గా ఉండొచ్చు, కాకపోతే ఆమె గేమ్ ఆడాలని ఎప్పుడూ అనుకోలేదు. గేమ్లో తను ఏదో ప్రూవ్ చేసుకోవాలి, బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఇరగదీయాలరా అన్నట్టుగా తను ఏమీ అనుకోలేదు. తను మరో విధంగా తను చూపించే ఫీలింగ్స్ వల్ల పృథ్వీ గేమ్ స్పాయిల్ అవుతుందేమో అనే ఫీలింగ్తో ఉంది కాబట్టి మేబీ అలా ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను అనమాట. సో విష్ణుని సింపతి కార్డులో నువ్వు యూజ్ చేసుకుంటున్నావు అన్నట్టు కూడా ఒక క్వశ్చన్ వేశారన్నమాట. సో విష్ణుని సింపతి కార్డు అంటే బేసిక్గా అని అనిపిస్తుంది కదా, విష్ణు ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాంకర్. అలాంటి యాంకర్ దగ్గరకు వచ్చి నేను లవ్ చేస్తున్నా అన్నట్టుగా అలా బిహేవ్ చేస్తుంటే, అలా అంత లవ్ చూపిస్తుంటే ఆ లవ్ని కాదన్నాడు అనుకో, ఏమవుద్ది? విష్ణు ఫ్యాన్స్ అందరూ ఈయనకి రివర్స్ అవుతారు, ఎగెన్స్ట్ అవుతారు. కాబట్టి విష్ణుని ఆమెకున్న ఫాలోయింగ్ వరకు అయినా సరే మనమైతే ఎటు కాకుండా న్యూట్రల్గా అయితే ఉందాం, ఆమెని కంప్లీట్గా రిజెక్ట్ చేయకుండా ఉందాం అన్నట్టుకైతే ఉన్నాడు. అది ఓట్ల కోసం అని నేను అనుకోవట్లేదు, బట్ ఆ అమ్మాయిని రిజెక్ట్ చేస్తే తనకి నెగిటివ్ అవుతుంది అనే ఉద్దేశంతో మాత్రమే అలా పెట్టుకొని ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఓట్ల కోసం పృథ్వీ ఆలోచించేవాడైతే నాగార్జున గారు ఒరే నాన్న నీ కోపం తగ్గించుకోరా బాబు, ఒరే నాన్న నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళకరా బాబు అంటూ నాగార్జున గారు కానీ ఫ్యామిలీ వీక్లో కానీ ఎన్ని సజెషన్స్ వచ్చినా కూడా అబ్యూజివ్ వర్డ్స్ యూజ్ చేయకని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆయన వినట్లేడు. అలాంటి విననోడు ఇక్కడ మన విష్ణు కొన్న స్టార్డమ్ కోసం ఆమెని అలా యూజ్ చేసుకుంటాడు, సింపతి కార్డులాగా వాడుకుంటాడని నేనైతే అనుకోవట్లేదు. అండ్ తర్వాత ఇక టాస్క్లకు సంబంధించి లాస్ట్ టాస్క్ ఆఫ్టర్ రోహిణి అండ్ అవినాష్ ఇద్దరు అయిపోయాక ఇప్పుడేంటి పరిస్థితి అంటే, ఇప్పుడు ఇవాళ లాస్ట్ ఛాన్స్ అనమాట కంటెండర్ అవ్వడానికి. మరి రేపు పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు ఈ ముగ్గురు కంటెండర్స్ అయ్యారు కాబట్టి ఇవాళ నిఖిల్, రోహిణి అండ్ అవినాష్ ముగ్గురు కంటెండర్స్ అయ్యారు. వీళ్ళ ముగ్గురికి సంబంధించిన టాస్క్ రేపు ఆబ్వియస్లీ ఉంటుంది, వాళ్ళలోంచి ఒకరు కంటెండర్ని తీసేస్తారన్నమాట. సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఛాన్స్ అనగానే మొత్తం అందరూ యాక్టివేట్ అయిపోయారు. సో అందరికీ ఉంటుంది మళ్ళీ కంటెండర్ అవ్వాలని. ఎందుకంటే ఒకసారి అయిపోతే ఇంకా అటు క్యాప్టెన్ అవ్వలేరు, కంటెండర్ అవ్వలేరు, ఇంకేమీ అవ్వలేరు ఈ సీజన్. క్యాప్టెన్ అంటే మీట్సే మెగా చీఫ్ అవ్వలేరు. సో అలా దాని తర్వాత చూసుకుంటే
గౌతమ్ కొంతమంది నాకు అర్థం కావట్లేదు. గౌతమ్ గురించి నెగిటివ్గా ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఈ లైవ్లో చూసేసి లైవ్ కానీ మార్నింగ్ ప్రోమో రిలీజ్ అయినప్పుడు కానీ ఏం చెప్తున్నారంటే, గౌతమ్ ప్రేరణని ఎందుకు సెలెక్ట్ చేశాడంటే, ప్రేరణ అమ్మాయి కాబట్టి అమ్మాయి మీద గెలవడం చాలా ఈజీ ఉంటుంది కాబట్టి అందుకే చాలా తెలివిగా చేశాడు రోయ్ అన్నట్టుగా అనుకుంటున్నారు. బట్ నేను చెప్తా అది కన్విన్సింగ్గా ఉందో లేదో మీరే చెప్పండి. ఓకే, ఇప్పుడు గౌతమ్ తన రీజన్ తనని ఎందుకు తీసుకోవాలి అంటూ తను ఏం క్యాంపెయిన్ చేశాడు, నేను ప్రతి గేమ్లో సెకండ్ వచ్చా కాబట్టి నేను ఇంకా ఆడాలని ఉంది, నాకు పడుతుంది కాబట్టి నన్ను నేను ప్రమోట్ చేసుకుంటున్నా, క్యాంపెయిన్ చేసుకుంటున్నా అన్నట్టుగా అన్నాడు కదా. అవునా కదా? ప్రేరణకి ఏం చెప్పాడు, ప్రేరణని తను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే, ప్రేరణ ఆడిన దాంట్లో కూడా తను సెకండ్ వచ్చింది కాబట్టి రీసెంట్ టాస్కుల్లో తనకి ఆ ఎలిజిబిలిటీ ఉంది, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని మనం ఎందుకు తీసేయాలి అన్నట్టుగా అయితే ప్రేరణ విషయంలో కూడా అదే లాజిక్ ఆలోచించాడు. సో ఈ విషయంలో గౌతమ్ కరెక్టా కాదా? తన విషయంలో ఏ లాజిక్ అయితే తను బయటికి తీశాడు, తను సెలెక్ట్ చేసుకునే మనుషుల నుంచి కూడా అదే లాజిక్ బయటికి తీశాడు. సో తను 1% కూడా ఫేవరిజం లేదు. ఫేవరిజం నిజంగా ఉండాలి అనుకుంటే తన రాయల్స్ క్లాన్ నుంచి ఎవరో ఒకరిని తీసుకోవచ్చు కదా. ఫేవరిజం చూపిస్తాడు, గ్రూప్ గేమ్ ఆడతాడు, మిగతావా ఇప్పుడు నిఖిల్ వాళ్ళ గ్రూప్ గేమ్ కనబడుతుంది, వీళ్ళది కనబడట్లేదు, అంతే తేడా, వీడేం సోలో బాయ్ బొక్క అన్నట్టుగా రకరకాలుగా వినిపిస్తుంది. ఇక్కడ ప్రేరణని ఎందుకు సెలెక్ట్ చేశాడు మరి? ఇంకా ప్రేరణ చెప్పాలంటే వీళ్ళ గ్రూపే అని చెప్పాలి, నిఖిల్ వాళ్ళ గ్రూపే, ఎంతో కొంత కంప్లీట్గా వాళ్ళ గ్రూప్లో ఉంది అన్నట్టుగా కాకుండా కూడా షీఈస్ పార్ట్ ఆఫ్ దెమ్ అన్నట్టుగా అయితే ఉంది కదా. సో అండ్ పార్ట్ ఆఫ్ దెమ్ అనుకున్న ఒక కంటెస్టెంట్ని కూడా తను గౌతమ్ కన్సిడర్ చేశాడు అంటే హీఈస్ హానెస్ట్ అనే కదా. నిజంగా ఎవరికి ఆ ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళని తీసుకోవాలనే ఒక నీట్ అభిప్రాయం కదా. తేజాని తీసుకోవచ్చు కదా అంటే తేజకి మొన్న రీసెంట్గా తీసుకున్నాడు కదా, మొన్న రీసెంట్గా తీసుకొని మళ్ళీ ఇప్పుడు తీసుకుంటే ఏమంటారు, ఇదిరా ఫేవరిజం అంటే, ఇదిరా ఫ్రెండ్షిప్ అంటే. చూసావా మీ గౌతమ్ గ్రూప్ గేమ్ ఆడుతానంటే మళ్ళీ సోషల్ మీడియాలో అదే రచ్చ మొదలవుతుంది అనమాట. సో ఏదైనా సరే డెసిషన్ రిపిటేషన్ ఉండొద్దు, రిపిటేషన్ ఉంటే పక్కా అది ఫేవరిజంతోనే చేసినట్టు అవుతుంది. సో ఈ లాజిక్ బాగా తెలిసిన గౌతమ్ ఇక్కడ తేజాని కాకుండా ప్రేరణని తీసుకోవడం అనేది ఇట్స్ ఎ వెరీ ఫెంటాస్టిక్ డెసిషన్ నాకు సంబంధించినంత వరకు. ప్రేరణ పోటీ అవుతుందో ఇంకోటి అవుతుందో అని కానే కాదు, తన వెనుక ఉన్న లాజిక్ ఇది. అండ్ తర్వాత నిఖిల్ డెసిషన్లో తను పృథ్వీ తేజ వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసేటప్పుడు తను చెప్పిన రీజన్ ఏంటి, వీళ్ళిద్దరు ఎందుకంటే కొంచెం ఇట్లా టఫ్గా ఉండాలని, గట్టిగా ఆడాలని టాస్క్ అన్నట్టుగా అంటున్నాడు అనమాట. టఫ్గా ఉండాలని, గట్టిగా ఆడాలని అని అయితే పృథ్వీని తీసుకోవాలనుకోవడం ఓకే, ఎందుకంటే తన టాస్కులు చాలా బాగా ఆడతాడు, ఫిజికల్గా చాలా ఫిట్గా ఉన్నాడు, ఇదంతా ఓకే. తేజాని ఎందుకు తీసుకోవాలనుకున్నట్టు, మైండ్లో ఆ థాట్ ఎందుకు వచ్చినట్టు చెప్పండి. తేజ బేసిక్గా హెఫ్టీగా ఉంటాడు, హెఫ్టీగా ఉన్నప్పుడు పృథ్వీ ఆడినంత బాగా తేజ ఆడలేకపోవచ్చు. నిఖిల్ అఫ్కోర్స్ తేజ బాగా ఆడతాడు, అది వేరే విషయం. కానీ మనకి కంపారిటివ్లీ చూసుకుంటే నిఖిల్ పృథ్వీ తేజ అంటే డౌట్ లేకుండా నిఖిల్ పృథ్వీ బెటర్గా ఆడతారు కదా, ఎందుకంటే వాళ్ళకున్న ఫిజికల్ ఎబిలిటీస్ ఖచ్చితంగా తేజ కంటే బెటర్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళ టాస్కులు బాగా ఆడే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ నిఖిల్ ఏమన్నాడు, పృథ్వీ తేజ వీళ్ళిద్దరిలో ఒకరిని తీసుకోవాలని ఉంది, సో బేసిక్గా కొంచెం టఫ్గా ఉండాలి, గట్టిగా ఆడాలనే ఉద్దేశంతో అన్నట్టుగా అయితే అన్నాడు. గట్టిగా ఆడాలనే ఉద్దేశం ఉన్నప్పుడు తేజ పేరు ఎందుకు తీశాడు, ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ పృథ్వీ పేరు తీశాడు అనుకోండి, చూసావా ఈ నిఖిల్ ఇంకెవరి పేరు తీస్తారా, వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్ గేమ్ రా అన్నట్టుగా ఆటోమేటిక్గా బయట మళ్ళీ మొదలెడతారు కాబట్టి. ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్ గేమ్ అంటూ అదే పనిగా మొన్న ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి బయట నుంచి వచ్చి నామినేట్ చేయడం కానీ, ఫ్యామిలీ వీక్లో వాళ్ళు డైరెక్ట్గా రివీల్ చేయడం కానీ, ఇట్లా అడుగడుగునా వీళ్ళ గ్రూప్ గేమ్ అనేది పెద్ద పాయింట్ ఆఫ్ డిస్కషన్ అయిపోయింది బిగ్ బాస్లో. ఈ టైంలో మళ్ళీ ఆయన పృథ్వీ పేరు ఎత్తితే ఏమవుతుంది, డౌట్ లేకుండా అది గ్రూప్ గేమ్ అని మళ్ళీ చెప్తారు కాబట్టి పృథ్వీకి సేఫ్టీగా ఏదో తేజాని కూడా అలా తగిలించాడు అనమాట కంప్లీట్గా. ఇప్పుడు మనం చాలా ఇష్టంగా కట్టుకున్న ఒక ఇంటికి దిష్టి బొమ్మలు ఎలా కడితే పెడతారో తేజాని అలా దిష్టి బొమ్మలాగా యూజ్ చేసుకున్నాం అన్నమాట, ఏదో శాంపిల్కి. అంతేగాని తేజ మీద లవ్ కాదు, ఇంకోటి కాదు, ఏమీ కాదనమాట. అందులో ఫెయిర్ గేమ్ లేదు, ఇంతే లేదు. సో ఇట్స్ క్లియర్ దట్ నిఖిల్ మళ్ళీ గ్రూప్ గేమ్ ఆడాలనే ఉద్దేశంతో, తన ఫ్రెండ్కి అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఇలా చేశాడు. గౌతమ్ తన ఫ్రెండు కాదు, ఎవరు కాదు, ఎవరైతే న్యాయంగా నిజంగా దీనికి అర్హులో వాళ్ళనే సెలెక్ట్ చేశాడు. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గౌతమ్ అండ్ నిఖిల్ అది. అండ్ తర్వాత చూసుకుంటే
తేజ లేసి అసలు నన్నెందుకు వద్దు ఇప్పుడు వై నాట్ మీ అన్నట్టుగా నాకు అంటుంటే, కాదు మాకు ఒక్కొక్క అవకాశం ఉంది కాబట్టి మేము అలా సెలెక్ట్ చేయాల్సి వచ్చింది అన్నట్టుగా చెప్తుంటే, ఇదే నేను ప్రతిసారి ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఇలా క్వశ్చన్ చేస్తాను. క్వశ్చన్ చేసి ఆబ్వియస్లీ అక్కడి నుంచి వచ్చే సమాధానం నా డిసప్పాయింటింగ్గానే ఉంటుంది కాబట్టి నేను దాన్ని రియాక్ట్ అయ్యే విధం అది సింపతిగా అనిపించవచ్చు, కానీ అది సింపతి అయితే కాదు అని తేజ చెప్తున్నాడు అన్నమాట. సో బేసిక్గా నిజంగా తేజ ఆడేది ఖచ్చితంగా సింపతి గేమ్ అయితే కాదు. ఎందుకంటే సింపతి గేమ్ ఆడితే బయట రియాక్షన్స్ ఎలా ఉంటాయి, కావాలని సింపతి గేమ్ ఆడటం వేరు, సింపతి క్రియేట్ అవ్వడం వేరు. ఇప్పుడు మీరు చూసుకుంటే మణికంఠ విషయంలో సింపతి క్రియేట్ అయ్యింది కాబట్టి ఆయనకి అంత ఓటింగ్ అనేది వచ్చింది. మిగతా వాళ్ళ కొంతమంది విషయాల్లో పేర్లు అనవసరం, కానీ కొంతమంది విషయాల్లో కావాలని సింపతికి ట్రై చేస్తున్నారు. అలాంటి విషయాల్లో సింపతి నువ్వు ఎంత చేసినా కింద మీద పడినా కూడా సింపతి రాదు. ఎందుకంటే జనాలు అంత ఎర్రీల ఈపీలు అయితే కాదనమాట. సో బేసిక్గా ఇలా ఉంటుంది ఓవరాల్ ప్యాటర్న్ చూసుకుంటే. సో మనం తర్వాత ఓవరాల్గా నిఖిల్ అండ్ గౌతమ్ అండ్ పృథ్వీ అండ్ ప్రేరణ వీళ్ళ నలుగురు అయితే పార్టిసిపెంట్స్ అయితే అయిపోయారు. పార్టిసిపెంట్స్లో భాగంగా ఈ టాస్క్ ఏదైతే ఆడారో అందులో పృథ్వీ టాస్క్ అంతా అయిపోయాక పృథ్వీ తన కాళ్ళు తడపలేదు, ప్రతిసారి తడిపి వెళ్ళలేదు అన్నట్టుగా ప్రేరణ వెళ్ళి సంచాలకులకి చెప్పింది. సంచాలకులకి చెప్తే ఇప్పుడు వాళ్ళేంటి అవునా అన్నట్టుగా వాళ్ళు కూడా వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకుని వాళ్ళ ఇష్యూలో వాళ్ళ మైండ్లో కూడా పృథ్వీ పేరు ఆల్రెడీ ఉండడం వల్ల ఆ రీజన్ వాళ్ళు హైలైట్ చేసుకుని తద్వారా పృథ్వీని తను ఈక్వల్గా అంటే మీన్ టు సే వీళ్ళకంటే ఎక్కువ చేసినా కూడా తనకి సెకండ్ పొజిషన్ ఇచ్చారన్నమాట. సెకండ్ పొజిషన్ ఇచ్చిన కాదు, నాకు సెకండ్ పొజిషన్ ఎందుకు, ఇప్పుడు లెక్క ప్రకారంగా ఆయన 9 చేశాడు, నేను 10 చేశాను, 10లోంచి ఒకటి తీసేయండి అంటే 10లోంచి ఒకటి తీస్తే 9 కదా, మరి నాకు సెకండ్ పొజిషన్ ఎందుకు అన్నట్టుకైతే అంటున్నాను అనమాట. ఇప్పుడు 9 నిఖిల్ చేసినా కూడా తనలో సింగిల్ ఫ్లా కూడా లేదు. ఇప్పుడు 10లో నువ్వు చేసి ఒక ఫ్లా ఉంది కాబట్టి ఆ ఒకటి తీసేసి 9 కన్సిడర్ చేయండి, నువ్వు నాకు ఫస్ట్ ఇవ్వండి అంటే ఎలా? ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే స్కూల్లో ఫస్ట్ యాన్యువల్ ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ రాసిన వాడికి ఇప్పుడు 590 మార్క్స్ వచ్చాయనుకోండి 10th క్లాస్లో. ఆఫ్కోర్స్ ఇప్పుడు ఎలా ఉందో నాకు ప్యాటర్న్ తెలియదు, కానీ నేను చదువుకునేటప్పుడు అయితే 600కి ఉండేది. 600కి ఫర్ ఎగ్జాంపుల్ 590 మార్క్స్ వచ్చాయనుకోండి ఫైనల్ ఎగ్జామ్స్లో, అప్పుడు వాడికి ఫస్ట్ ర్యాంకు అన్నట్టుగా అనుకుందాం ఎగ్జాంపుల్కి. ఇప్పుడు నెక్స్ట్ టైం ఒకడు ఇప్పుడు నెక్స్ట్ జస్ట్ ఒక 1-2 మంత్స్ తర్వాత సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసినోడికి 590 మళ్ళీ అదే 591 వచ్చింది అనుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ రాసిన 590 వాడిది ఫస్ట్ ర్యాంక్ తీసేసి వీడికి ఇస్తారా? కాదు కదా. సో ఇక్కడ కూడా అంతే అనమాట. బేసిక్గా అక్కడ పృథ్వీది మిస్టేక్ ఉంది కాబట్టి తను వేరే వాళ్ళ స్కోర్తో ఈక్వల్ అయినా దానికంటే ఎక్కువ ఉన్నా కూడా ఆ పొజిషన్ అయితే ఖచ్చితంగా రాదు. సో దాన్ని బట్టి వీళ్ళు డెసిషన్ తీసుకోవడం, వితిక కానీ పునర్నవి కానీ దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవడం ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్, వెరీ వైస్ చాయిస్ అన్నట్టుగా అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అండ్ ఎంతైనా మాస్టరు ఈ వితిక చూస్తే కొంచెం నిఖిల్ వైపు ఇంక్లైన్ అయ్యి ఉంది, అండ్ ప్రేరణ చూస్తే కొంచెం గౌతమ్ వైపు ఇంక్లైన్ అయ్యి ఉంది కదా. గౌతమ్ పేరు మాటికి ప్రేరణ చెప్తుంటే నీకు నచ్చాడా అన్నట్టుగా వితిక ఆల్రెడీ అడుగుతుంది కదా. సో బేసిక్గా ఇప్పుడు వితిక ఆబ్వియస్లీ బయట నిఖిల్కి ఫాలోయింగ్ ఉంది కాబట్టి అండ్ ఆయన పేరు తీస్తుంది, అండ్ ఆబ్వియస్లీ నిఖిల్ ఫ్యాన్ అయ్యి ఉంటుందేమో అని కూడా మనం అనుకోవచ్చు. ప్రేరణ వచ్చేసి క్లియర్గా గౌతమ్కి మళ్ళీ బయట ఫాలోయింగ్ ఉంది, గౌతమ్ని తనకి ఫ్యాన్ అయ్యి ఉండొచ్చు. సో వీళ్ళిద్దరికి ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్టుగా మనం అనుకోవచ్చు. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అటు గౌతమ్కి కానీ ఇటు నిఖిల్కి కానీ ఈ టాస్క్లు ఆడాల్సిన అవసరమే లేదు. టికెట్ టు ఫినాలే అసలు ఏమాత్రం అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఫుల్ ఓటింగ్ ఉంది. డౌట్ లేకుండా ఫస్ట్ 2 పొజిషన్లో ఉండే కంటెస్టెంట్స్ వీళ్ళే, టాప్ 1 అండ్ టాప్ 2 పొజిషన్స్లో, అది ఏ ఆర్డర్ అయినా సరే. సో వాళ్ళకి అవసరం లేకున్నా కూడా రూల్ ప్రకారంగా ఆడాలి, ప్రతి ఒక్కరికి అవసరం రావాలనే ఉద్దేశంతో వీళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టుగా అయితే మనం అర్థం చేసుకోవాలన్నమాట. అండ్ తర్వాత చూసుకుంటే నాట్ ఇన్ ద రూల్ ప్రేరణ అని ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆమె ఇప్పుడు నలుగురు ఉన్నారు కదా, నలుగురిలో ముగ్గురికే ఛాన్స్, ఒకరిని తీసేయాలి అన్నట్టుగా అంటుంటే అప్పటికప్పుడు ఇంకా వీళ్ళు ఆలోచించుకొని మళ్ళీ రూల్సే, ఏ రూల్స్ అయితే మనకి
పృథ్వీ హయ్యెస్ట్ ఉన్నా కూడా ఒకటి తగ్గించి సెకండ్ పొజిషన్ ఇచ్చారో సేమ్ అదే రూల్స్ని మళ్ళీ మైండ్లో పెట్టుకొని ప్రేరణ విషయంలో ఏదైతే తను పాస్ చేసింది అన్నట్టుగా అన్నారో ఇది నుంచొని క్యాచులు పట్టొద్దు అన్నట్టుగా ఏదైతే అది ఉందో అది రూల్స్లో లేదు కంటే, అంటే రూల్స్లో ఉన్నా లేకున్నా కూడా ద ఎండ్ ఆఫ్ ద డే అక్కడ సంచాలకులు చెప్తున్నారంటే ఇట్స్ గాన్, ఇట్స్ డన్. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి ఫేవరిజం అనేది ఉండదు కదా, వీళ్ళని గెలిపించాలని, వీళ్ళని ముందుకు తోయాలని, వీళ్ళకి ఇది చేయాలని అది చేయాలని అన్నట్టుగా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళకి ప్రేరణ మీద ఏమన్నా పగ ఉంటుందేమో, బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎందుకు ఉంటుంది? పాయింటా కదా. సో అదే ప్రేరణ అర్థం చేసుకోవాలి. ప్రేరణ సంచాలకుల డెసిషన్ నచ్చలేదు అంటే ఈ నచ్చలేదు అంతే, దానికి మళ్ళీ లాగి పెట్టి వచ్చిన గెస్టులకి దూరంగా ఉండి వెళ్ళేటప్పుడు కనీసం గుడ్ బైలు చెప్పకుండా, బేసిక్ రా బై ఇది గుడ్ బై చెప్పడం అనేది బేసిక్ టు బేసిక్ థింగ్. ఆ పాయింట్కి వద్దాం ఫస్ట్. అండ్ తర్వాత ఈ లోగో అరేంజింగ్ ఆ టాస్క్ ఏదైతే ఉందో అందులో భాగంగా ఈ అడ్వాంటేజ్లు రావడం అనే కాన్సెప్ట్ అనేది నాకు ఎందుకో నచ్చలేదు. ఎందుకంటే ఫస్ట్ టాస్క్ గెలిచిన వాళ్ళు ఆబ్వియస్లీ సెకండ్ టాస్క్ గెలిచే విధంగానే ఇస్తున్నారన్నమాట. ఎందుకంటే ఫస్ట్ టాస్క్ గెలిచిన అడ్వాంటేజ్ సెకండ్ టాస్క్లో ఇప్పుడు అవి ఏవైతే అవి ఉన్నాయో అవి తక్కువ పెట్టారు నిఖిల్కి, కాబట్టి నిఖిల్కి ఆబ్వియస్లీ గెలిచే ఛాన్స్ ఉంటుంది. మీరు చూసుకుంటే ప్రతిసారి అడ్వాంటేజ్ల వల్లే ఫస్ట్ డే రోహిణి 2 టాస్కులు విన్ అయింది, సెకండ్ డే అవినాష్ 2 టాస్కులు విన్ అయ్యాడు, ఇవాళ థర్డ్ డే నిఖిల్ 2 టాస్కులు విన్ అయ్యాడు. ఇది ఏంటన్నట్టు? మరి మిగతా వాళ్ళు ఆడటం ఎందుకు? ఇంకా టైం వేస్ట్ కదా అది. సో ఈ అడ్వాంటేజ్ ఒక్కటి పెట్టకుండా ఉంటే నాకు కొంచెం బాగుండే అనిపించింది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ కాన్సెప్ట్ ప్రకారంగా వాళ్ళైతే పెట్టేశారన్నమాట. ఆయన ప్రేరణ అయితే వెళ్ళేటప్పుడు కనీసం గుడ్ బై కూడా చెప్పకుండా వాళ్ళు వచ్చి కనీసం దగ్గరకు వచ్చి ఇట్లా ఆమెని సముదాయిద్దామని చూసినా కూడా లాస్ట్లో వచ్చింది ఏదో చెప్దామని అన్నట్టు వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు ఆమె వచ్చి నీ దగ్గరకు వచ్చి చెప్దామని ప్లాన్ వేస్తుంది అంటే ఏంటి? ఆమెకి గేమ్లో ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా, లేకపోతే ఏ విధంగానైనా తనకేమన్నా పాజిటివ్గా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? లేదుగా. అయినా నీ దగ్గరకు వచ్చి నిన్ను సముదాయిద్దాం అనుకుంటుందంటే ఏంటి? నీ మీద అని కాదు, బేసిక్గా నువ్వు బాధపడుతున్నావు కదా, సరే కాస్త ఓదారుద్దామని వచ్చే మనిషిని నువ్వు ఆ మనిషిని కనీసం రిసీవ్ చేసుకోకుండా అలా ఉంటే ఎవరికి అది మైనస్? ఆమె గేమ్లో లేదు, నువ్వు గేమ్లో ఉన్నావురా బై. వచ్చే మనిషిని ఇట్లా సముదాయిద్దామని నిన్ను కన్సల్ట్ చేద్దామని వచ్చే మనిషిని రిజెక్ట్ చేస్తే ఎవరికి? ప్రేరణకే డిసడ్వాంటేజ్. ఎందుకంటే షీ ఈజ్ ఆల్రెడీ ఇన్ ద గేమ్. ఇదంతా ఆడియన్స్ చూస్తే ఇవన్నీ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ప్రేరణ ఇచ్చి పడేసిందిరా దెబ్బకి దెబ్బ అన్నట్టుగా ఎవడన్నా అనుకుంటాడా? ఎంత మెంటల్ ఉన్నాడు కూడా అలా అనుకోడు. ప్రేరణ ఫ్యాన్స్కి కూడా ఇది నచ్చదు. బేసిక్గా వచ్చిన వాళ్ళని అట్లా డిస్రెస్పెక్ట్ చేస్తే ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు గెస్ట్రా బై, గెస్ట్లు. అండ్ మీ ఇంటికి కూడా రాలేదు వాళ్ళు. ఒక బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు వాళ్ళను అగౌరవపరుస్తున్నాం అంటే బిగ్ బాస్ని అగౌరవపరుస్తున్నాం. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళని ఇంట్లోపల పంపాడు కాబట్టి. బేసిక్ రెస్పెక్ట్ లేకుండా అలా బిహేవ్ చేయడం నాకైతే అస్సలు నచ్చలేదు. అసలు వాళ్ళు డెసిషన్ చెప్పినప్పుడు కూడా ఇప్పుడు ప్రేరణ ఏదేదో అంటా ఉందన్నమాట. వచ్చేస్తారు ఎక్కడి నుంచో, ఈ డెసిషన్స్ తీసుకోవడం రాదు, ఏమీ రాదు అన్నట్టుగా ఏంటో అనేయటమే అట్లా. సో బాగా నోరు అయితే చాలా చోట్ల కూడా తను ఆపుకోలేదు. అదే పనిగా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది. అలాంటివన్నీ మాట్లాడడం వల్ల ఎవరికో కాదు ఆమెకు మాత్రమే నష్టం. ఇది ఆమె ఇంకెప్పుడు తెలుసుకుంటుంది? ఇంకేముంది లేని తెలుసుకోండి. ఇక సీజన్ అయిపోయింది. బేసిక్గా లాస్ట్ మినిట్లో తను ఇంకా ప్రేరణ కానీ నబీల్ కానీ లాస్ట్ మినిట్లో చెత్త చేసుకుంటున్నారు. ఈ ఘోరమైన చెత్త ఈ వీక్లో టికెట్ టు ఫినాలే టాస్క్లో ఎవరైనా చేసుకున్నారు అంటే బ్లాక్ బ్యాడ్జ్లు వచ్చిన వాళ్ళకంటే కూడా ఈ చెత్త చేసుకోవడంలోనే బ్లాక్ బ్యాడ్జ్లు వచ్చిన దానికంటే కూడా ఎక్కువ శిక్ష నబీల్ అండ్ ప్రేరణకు వచ్చిందని చెప్పాలి. వాళ్ళకి బ్లాక్ బ్యాడ్జ్లు మాత్రమే కాదు, చాలా వర్స్ట్ వేలో బాగా నెగిటివ్ అయిపోయారు. సో అదనమాట. సో ఇప్పుడు ఫస్ట్ డే బ్లాక్ బ్యాడ్జ్ వచ్చిన వాళ్ళకంటే కూడా ఈ నబీల్ అండ్ ప్రేరణకి బ్లాక్ బ్యాడ్జ్ రావడం అనేది ఆడియన్స్ ఇంకెక్కువ హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ వాళ్ళ ఓటింగ్ పరంగా కూడా ఇది ఖచ్చితంగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం అయితే ఫుల్గా ఉందన్నమాట. సో ఇప్పుడు నాకు తెలిసి
ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ డేస్లో వచ్చిన బ్లాక్ బ్యాచ్ కంటెస్టెంట్ కంటే కూడా ఫస్ట్ డే బ్లాక్ బ్యాచ్ కంటెస్టెంట్స్తో ఆబ్వియస్లీ ఆడియన్స్ అది కంపేర్ చేసి చూస్తారు కాబట్టి ఓకే ఇప్పుడు ఆ కంటెస్టెంటే బెటరా బాబు, ఈ నబీల్ కానీ ప్రేరణ కానీ మరీ టూ మచ్గా ఉన్నారు అన్నట్టుగా ఆబ్వియస్లీ అనుకుంటారు కదా. అప్పుడు అనుకుని ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఆ ఫస్ట్ డే బ్లాక్ బ్యాచ్ వచ్చిన కంటెస్టెంట్కి అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇలా సాగుద్ది బిగ్ బాస్లో ప్యాటర్న్. వీళ్ళకి అర్థం కాకుండా వాళ్ళ ఈగోలే చూసుకుంటున్నారు తప్ప ఆ ఈగో వల్ల బయట ఎంత డ్యామేజ్ అవుతుంది, వాళ్ళ గేమ్ పరంగా ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది చూసుకోవట్లేదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దట్స్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ అనమాట. మీకు ఏమనిపించింది ప్రేరణ ఉన్న విధానం కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడతా ఉంటే వీడియోలు ఎక్కువ మందికి కనబడతాయి మాస్టరు. ఒక్క లైక్ సెకండ్ పడుతుంది కదా, ఆ సెకండ్ నా కోసం వెచ్చించి నన్ను ఫస్ట్లో పెడతానని భావిస్తూ బాయ్.